అలీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. గత నెల 28న ఎయిర్పోర్టులో జగన్ అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యాఖ్యల్ని నిజం చేస్తూ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు చెప్పారు. గతేడాది జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైసీపీలో చేరేందుకు అలీ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. మళ్లీ మొన్నటికి మొన్న ఆయన వైసీపీ నేత జగన్తో భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశమయ్యారు. దీంతో ఆయన వైసీపీలో చేరిపోతారనే వార్తలొచ్చాయి. జగన్తో భేటీ కావడంతో అంతా నిజమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ఇక్కడ చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో కలిశారు. అరగంట సేపు చర్చలు జరిపారు. అనంతరం విజయవాడలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలీ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రముఖ సినీ నటుడు అలీ కలిశారు. జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లే సమయంలో అలీ కొద్దిసేపు మాట్లాడారు. వైసీపీ లీడర్ 9వ తేదీన అలీ చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కూడా అలీ భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అలీ వెళ్లిపోయారు. అలీ ఇటీవలి కాలంలో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనే దిశగా కార్యక్రమాలున్నాయి. అయితే అలీ ఏ పార్టీలో చేరతారన్న విషయంపై ఇంకా ఏం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినీ నిర్మాత అశ్విని దత్తో కలిసి అలీ ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇన్ని భేటీల తర్వాత ఇప్పుడు అలీ ఏ పార్టీలో చేరతారనే అంశంపై అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తన డిమాండ్లు వినిపించేందుకే ఆయన పార్టీ అధినేతలు కలుస్తున్నారా, లేక ఈ నేతల మధ్య ఏదైనా రాయబారాలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వరుస భేటీలపై అలీ మాట్లాడుతూ, నూతన సంవత్సరం ఎన్నికల ఏడాది కాబట్టి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇద్దరిని కలిశాను. రాజకీయ చర్చ జరిగిన మాట వాస్తవమే. రాజకీయ ప్రవేశం పోటీపై సంక్రాంతి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచనతో ఉన్నానని చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.